అందరికీ నమస్కారం. ఇప్పుడే అందిన వార్త. ఈపీఎఫ్ఓ ఖాతాదారులకు న్యూ ఇయర్ గిఫ్ట్ పెన్షన్ భారీగా పెంపు అంటూ వార్తలైతే వస్తున్నాయి. మరి దాని గురించి వీడియో చేయడం అనేది జరుగుతుంది. చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయడం అనేది మర్చిపోతున్నారు. ఫ్రెండ్స్, దయచేసి సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడంతో నేను చేసే ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ మీకు లేటెస్ట్ నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. ఇంకా లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్ళిపోదాం. ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ 58 సంవత్సరాల ఏళ్లు నిండిన వారికి అద్భుతమైన పెన్షన్ సదుపాయాన్ని అందిస్తోంది. ఎంప్లాయీస్ పెన్షన్ స్కీమ్ కింద ఖాతాదారులకు ప్రత్యేకమైన పెన్షన్ స్కీమ్స్ అందుబాటులో ఉన్నాయి. ముఖ్యంగా తక్కువ వయసు ఉన్న వారికి కూడా ఈపీఎఫ్ఓ ప్రత్యేకమైన పెన్షన్ సదుపాయాలను అందిస్తోంది. అయితే ఈ ముందస్తు పెన్షన్ ఎలా పొందాలో దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం. సూపర్ యాన్యుయేషన్ పెన్షన్ 58 సంవత్సరాల లోపు వారు కూడా పొందవచ్చు. అయితే పెన్షన్ పొందడానికి కొన్ని రూల్స్ పాటించాల్సి ఉంటుంది. అయితే ఈ పెన్షన్ కోసం ఏదైనా సంస్థలో 10 ఏళ్ళు పనిచేయాల్సి ఉంటుంది. ఈ పెన్షన్ పొందాలనుకునే వారు ముందుగానే జీతం నుంచి దాదాపు 12% వరకు ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ ఖాతాకు జమ చేయాల్సి ఉంటుంది. అంతేకాకుండా యజమాని కూడా ఇలా చేయాల్సి ఉంటుంది. సూపర్ యాన్యుయేషన్ పెన్షన్ అనేది ఉద్యోగి పనిచేసే సంవత్సరాల ఆధారపడి ఉంటుంది. ఉద్యోగం ఎక్కువ రోజుల పాటు చేసిన వారికి పెన్షన్ అధిక మొత్తం లభిస్తుందని ఈపీఎఫ్ఓ పేర్కొంది. అంతేకాకుండా జీతంలో 12% వరకు ఖాతాల్లో జమ చేసిన వారికి ఈ పెన్షన్ వర్తిస్తుందని తెలిపింది. ఈ పెన్షన్ పొందడానికి తప్పకుండా ఉద్యోగి పదవి విరమణ పొందిన తర్వాత 58 సంవత్సరాల వయసు నిండి ఉండాల్సి ఉంటుంది. అలాగే ఈపీఎఫ్ఓకి సంబంధించిన ధృవీకరణ పత్రాలను కూడా కలిగి ఉండాలి. సూపర్ యాన్యుయేషన్ పెన్షన్ బేసిక్ 9,000 రూపాయల నుండి ప్రారంభమవుతుంది. అయితే కొత్త సంవత్సరంలో ఈ పెన్షన్ శాతాన్ని కేంద్ర ప్రభుత్వం పెంచే అవకాశాలు కూడా ఉన్నట్టు తెలుస్తుంది. దీనికి సంబంధించిన వివరాలు కేంద్రం త్వరలోనే వెల్లడించే ఛాన్స్ అయితే ఉంది. సో ఇది ఫ్రెండ్స్, ఈ విధంగా వార్తలు అయితే వస్తున్నాయి. మరి థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.